హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్కి ఈ జనవరి నుంచి వడ్డీ రేట్ అనేది పెరగబోతుంది. దాని గురించి మనం మాట్లాడదాం. మొదటిగా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రజల దగ్గర ఉన్న చిన్న చిన్న పొదుపు మొత్తాలను పెట్టుబడిగా పెట్టి వాటి ద్వారా వచ్చే వడ్డీని పొందుతారు. మన దేశంలో స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అనేవి 3 ముఖ్యమైనవిగా విభజించవచ్చు. మొదటిది పోస్టల్ డిపాజిట్. దీంట్లో సేవింగ్స్ అకౌంట్ వస్తుంది, రికరింగ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్ మరియు మంత్లీ ఇన్కమ్ స్కీమ్. రెండవది సేవింగ్స్ సర్టిఫికేట్. దీంట్లో నేషనల్ స్మాల్ సేవింగ్స్ సర్టిఫికేట్ మరియు కిసాన్ వికాస్ పత్ర. వీటిలో కూడా పెట్టుబడి పెడితే వడ్డీ అనేది వస్తుంది. మూడవది సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. వీటిలో సుకన్య సమృద్ధి యోజన, ఇది గర్ల్ చైల్డ్ కోసం, ఆడపిల్ల కోసం. తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ మరియు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ ఎస్సీఎస్ఎస్. ఇలా 3 రకాలుగా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ని విభజించవచ్చు. ప్రజల దగ్గరే ఉన్న సేవింగ్స్ ని వారు సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు వేసిన లేదా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లో డబ్బులు వేసిన వారికి వడ్డీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆ వడ్డీ రేటుని ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. అలాగే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ని డిసైడ్ చేసింది ఈ జనవరి నుంచి మార్చ్ 2024 వరకు. ఆ మారిన ఇంట్రెస్ట్ రేట్ ఏమిటి అంటే, సుకన్య సమృద్ధి యోజనకి వరుసగా 6 సంవత్సరాలు ఇంట్రెస్ట్ రేట్ వడ్డీ రేట్ అనేది పెరిగింది. సుకన్య సమృద్ధి యోజనలో 0.20% ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది. ముందు ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది 8% గా ఉంది. ఇప్పుడు ఇది యాడ్ చేశాక 8.20 గా అవుతుంది. కిసాన్ వికాస్ పత్ర 7.5 గా పెరిగింది. పీపీఎఫ్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో 7.1 ఇంట్రెస్ట్ రేట్ గా ఉంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో 8.2% గా ఉంది. ఇక సుకన్య సమృద్ధి యోజన గురించి చూస్తే, దీనిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 22 జనవరి 2015లో ప్రారంభించారు. ఈ సుకన్య సమృద్ధి యోజనని బేటీ బచావో బేటీ పడావో అనే క్యాంపెయిన్ లో భాగంగా ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే, ఆడపిల్లలు గర్ల్ చైల్డ్ యొక్క సంక్షేమం కోసం, గర్ల్ చైల్డ్ యొక్క వెల్ఫేర్ ని ప్రమోట్ చేయడానికి ఈ పథకాన్ని తీసుకొని వచ్చారు. వారి యొక్క వెల్ఫేర్ ని ఎలా ప్రమోట్ చేస్తారంటే, ఆడపిల్లలు పుట్టాక ఆ పాప తల్లిదండ్రులు ఒక బ్యాంక్ లో అకౌంట్ గానీ లేదా పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ గానీ ఓపెన్ చేస్తారు. తర్వాత సంవత్సరానికి 250 రూపాయల నుంచి 1,50,000 వరకు, మినిమం 250 రూపాయల నుంచి మాక్సిమం 1,50,000 రూపాయల వరకు సంవత్సరానికి డిపాజిట్ చేస్తారు. ఆ అమౌంట్ అనేది ఆ పాప పెళ్లి అయ్యే సమయానికి లేదా 18 సంవత్సరాలు నిండాక మంచి లంసమ్ అమౌంట్ అనేది వారికి లభిస్తుంది. ఈ విధంగా ఈ పథకం అనేది వర్క్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు.